నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరోగ్యంపై అవగాహన, జీవనశైలి మార్పులు పాటించాలి. బాపట్ల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. వాహనాలకు సంబంధించిన పత్రాన్ని వాహనాల్లో అందుబాటులో ఉంచుకోవాలి. పట్టణ పోలీసులు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తోందని బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మరాజు పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలోని 9వ వార్డు మూర్తి రక్షణ నగర్ పరిధిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పెన్షన్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి వారికి పెన్షన్ నగదు అందించారు. గతంలో పెన్షన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు పడ్డ కష్టాలను తొలగించి నేడు గౌరవప్రదంగా ఇంటి వద్దకే 4,000 పెన్షన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. చంద్రబాబు నాయుడు దూరదృష్టి, పవన్ కళ్యాణ్ మద్దతుతో రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి పరుగులు తీస్తున్నాయని, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడమే ఆ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివసాంబిరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాత జయప్రకాష్ నారాయణ, బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, కూటమి కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ ముంగిటికి వచ్చి పెన్షన్ అందించిన ఎమ్మెల్యేకి అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వానికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. పెన్షన్ల పండగ వాడవాడగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి పల్లెలో జరుగుతూ ఉంది. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి నాయకుడు వాళ్ళ ఏరియాల్లో ఈ పెన్షన్లు పంచే కార్యక్రమం ఉదయం 6 నుంచి 9 మధ్య రాష్ట్రం మొత్తం అయిపోతూ ఉంది. ఈ ఒరవడిని సృష్టించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటు ప్రభుత్వ ఎంప్లాయీస్, ఇటు కూటమిలో ఉన్న నాయకులు పార్టీని కూడా పెన్షన్లతో అనుసంధానం చేస్తూ, అది మీ బాధ్యత, జనాలను కలవటం, వాళ్ళ సమస్యలను తెలుసుకోవటం, ఆ సమస్యల్ని పరిష్కార దిశగా ముందుకెళ్ళటం ప్రతి చోట ప్రతి పల్లెలో జరుగుతూ ఉండాలి, ప్రతి వీధిలో జరుగుతూ ఉండాలి. ప్రతి కుటుంబాన్ని మనం చేయూతనివ్వాలి. ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయి అన్నట్లుగా ముందుకెళ్ళాలి. ఈరోజు బాపట్ల పట్టణంలో మూర్తి నగర్లో ఈ పెన్షన్ల పండగ కార్యక్రమంలో అధికారులు, నగర కమిషనర్ గారు మరియు మా పార్టీ మరియు జన సైనికులు అందరం కలిసి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ మూర్తి నగర్లోని యువత వచ్చి ఆల్రెడీ భూములు ఇచ్చారు, పట్టాలు కూడా రెడీ అయి ఉన్నాయి, మున్సిపాలిటీలో ఎంఆర్ఓ ఆఫీస్లో రెడీ అయి ఉన్నాయి. ఆ పట్టాలు ఇవ్వండి అని చెప్పటం, నేను ఎంక్వైరీ చేయటం, పట్టాలు ఉన్నాయి అని తెలవటం, అది తొందరలోనే పట్టాలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పూర్తి చేయటం కోసం ముందుకు అడిగేస్తున్నాం. అట్లాగే మరికొద్ది దూరం నడవగా ఇక్కడ యువత వచ్చి మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచి ఇక్కడ కమ్యూనల్ భవనం ఏర్పాటు చేసి 3 కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో మారి స్లాబులు వేసి వెళ్ళిపోయారు పూర్తి చేయకుండా అని దాన్ని చూపించటం, మనం తప్పనిసరిగా గోడలో కిటికీలు కట్టి అది పూర్తి చేద్దామని వాళ్ళకి నేను తెలియజేయటం, అందులో భాగంగా కమిషనర్ గారిని ఆ విషయం గురించి మనం చేయొచ్చు అంటే ఫండ్స్ రాగానే చేయొచ్చు సార్ అని తెలియజేయటం, ఆయన మాట మీదకు మేము ఈ పని పూర్తి చేస్తామని మళ్ళీ యువతకి హామీ ఇవ్వటం, ఆ యువత ఆ కమ్యూనల్ భవనంలో స్టడీస్కి సంబంధించి ఉద్యోగాలు వెళ్ళే వాళ్ళకి తర్ఫీదు పొందటం కానివ్వండి, అలాగే బుక్స్ చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, మేము దాన్ని గ్రంథాలయంగా కూడా లైబ్రరీగా మేము మా ఏరియాలో డెవలప్ చేసుకుంటామని చెప్పారు. చాలా సంతోషం. ఎప్పుడైనా సరే పుస్తక పఠనం అనేది అన్ని రకాలుగా మంచిది, దానికి ఆ బిల్డింగు తోడ్పాటు అయితే అంతకన్నా కావాల్సిందే ఉందని నేను ఆ యువతకి తెలియజేయటం కూడా జరిగింది. అందులో భాగంగా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో లేట్ అవ్వచ్చామనే కానీ పని అయితే పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని నేను తెలియజేస్తూ, ఈ మూర్తి నగర్లో
అందరూ కూడా బాగా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, బాగా చదువుకుంటూ ఉన్నారు. వీళ్ళందరికీ సరైన దిశగా స్కిల్ డెవలప్మెంట్ సైడ్ కానీ ఉద్యోగ అవకాశాల సైడ్ కానీ ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. ఆ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి 1433వ నవాహిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా స్వామివారి భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా తాను ఇటువంటి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. విద్యు కార్యక్రమం బావుపూరి మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మన బాపట్ల కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు మొత్తానికి మరి అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని, ఆ భావనారాయణ స్వామి వారి ఆశీస్సులు ఈ ప్రాంతం పట్ల ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ చెందాలని, వారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ బాపట్ల ప్రాంతంలో ఉన్నటువంటి అందరి యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కరు తోచిన విధంగా ఆ స్వామివారికి సేవలు చేసినటువంటి కార్యక్రమం చూస్తూ ఉన్నాం. మరి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంలో జరగడానికి భాగస్వామైనటువంటి పెద్దలందరూ, అదేవిధంగా ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఇందులో మరి యొక్క ఇల్లు నిర్వహణలో పాల్గొన్నటువంటి అందరికీ, మొత్తంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, అదేవిధంగా స్వామివారి రథోత్సవం ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమయ్యేటువంటి రథోత్సవంలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణోత్సవం హిందూ అనంతరం జరిగేటువంటి యొక్క రథోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని, స్వామివారి కృపకు పాత్రలు కావాలని, ఈ యొక్క మహత్ కార్యంలో ఆ స్వామివారు మన ఈ బాపట్లలో ఉండడం, భావనారాయణ స్వామిగా ఇక్కడ ప్రజలకి అందించేటువంటి ఆశీస్సులతో పాటు వారు మనకు ఇచ్చినటువంటి అవకాశానికి లోబడి మన ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేటువంటి కళ్యాణోత్సవం తర్వాత జరిగేటువంటి విందులో ఏర్పాటు చేసేటువంటి గొప్ప అవకాశాన్ని, అదృష్టాన్ని నాకు కల్పించేటువంటి ఆ స్వామివారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, ఆ స్వామివారి ఆశీస్సులతో భవిష్యత్తులో కూడా ఇదే కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక వ్యక్తిలో 10 మంది కనిష్టంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 100 మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రసాద స్వీకరణకి ఇందులో పాల్గొనేటువంటి ప్రజలందరికీ కూడా పెద్ద సంఖ్యలో 10,000 మంది అన్నారు బాబానే కాదు, 15,000 మంది వచ్చినా కూడా ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇళ్లలో ఎలాగైతే వివాహానంతరం భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటామో, ఒక సామాన్యులైనటువంటి మనము మన యొక్క ఇళ్లలో జరిగేటువంటి వివాహాలకు ఏ విధంగా భోజనాలు ఏర్పాటు చేసుకుంటామో, అలాగా మన అందరి ఎలా ఏర్పు మన బాపట్ల ప్రజలకి, బాపట్ల ప్రజలకి ఇరవైనటువంటి సాక్షాత్తు ఆ భావనారాయణ స్వామివారి కళ్యాణం అయితే మరి ఆయన తాలూకా విందు కూడా స్వామివారి యొక్క దీనికి తగ్గట్టుగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఆ దేవుని దయ వల్ల ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు కూడా వచ్చిన వారికి ఎవరికి కూడా మాకు స్వామివారి ప్రసాదం అందలేదు అనే విధంగా మరి ఆ స్వామివారి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ సంవత్సరం కూడా 15,000 మంది వరకు వస్తారనేటువంటి అంచనా ఉంది. ఆ అంచనాకి తగ్గట్టుగానే స్వామివారి యొక్క అన్నసంతరణతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఒక పండు, మామిడి పండు స్వామివారి యొక్క ఆశీర్వచనాలతో స్వామివారి ప్రసాదం కింద నైవేద్యం కింద పెట్టి తీసుకున్నటువంటి దాదాపు 15,000 మామిడికాయలు కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఒక్కొక్క మామిడి పండుని ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా
ఇతను బాపట్ల అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని బ్యాంక్ మాజీ ఉపాధ్యక్షులు మున్సిపల్ మాజీ చైర్మన్ నరాలశెట్టి ప్రకాష్ రావు అన్నారు. పటేల్ నగర్లోని కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు గంటా అంజిబాబు బాపట్ల అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ నూతన కమిటీని ఘనంగా సన్మానించారు. బ్యాంకులో ఉన్న డిపాజిట్ తిరిగి తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, డిపాజిట్ చేసిన వారు ఎక్కడికి వెళ్లారని, మన బ్యాంకులోనే ఉంటారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇంకా ఎక్కువ డిపాజిట్లు తీసుకొస్తామని, బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ప్రతాప్ మాట్లాడుతూ నరాలశెట్టి ప్యానెల్ అత్యధిక మెజారిటీతో గెలిచిందని, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. ఆయన సలహాలు సూచనతో బ్యాంకు పురోభివృద్ధి సాధిస్తోందన్నారు. గంటా అంజిబాబు మాట్లాడుతూ ఖాతాదారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కస్టమర్లే బ్యాంకుకి దేవుళ్లని వారిని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధ్యక్షులు ఆర్మీ రవి, సభ్యులు కోటి ఉమామహేశ్వరరావు, రాజా, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో పదవులు అర్బన్ బ్యాంకులో అలంకరించి ఈరోజు బాపట్ల నియోజకవర్గంలో ఆయన ప్రకాష్ గారి ఆధ్వర్యంలో అద్భుతమైన విజయం సాధించిన కమిటీ మెంబర్లకి, మరి అదేవిధంగా చైర్మన్ రవి గారికి, మరియు ఉమా గారు, ఆదిత్య గారు, కృష్ణ గారు, మొత్తం అందరికీ, కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు సాధించింది విజయం. రేపు మీ అధికారాన్ని పూర్తిగా ఈరోజు బ్యాంకులో ఏ విధమైన డిపాజిట్లు ఉన్నాయో మీరు వచ్చిన తర్వాత దాన్ని డబల్ చేసి మీ యొక్క శక్తి సామర్థ్యాలని, ప్రజలకి సేవలకి, బ్యాంకు యొక్క సేవల్ని బాగా దగ్గరగా, అర్బన్ బ్యాంక్ అంటే 10 మందికి తెలిసే విధంగా ఎలక్షన్ ద్వారానే తెలియజేశారు. అదేవిధంగా రేపు డిపాజిట్లు సేకరించడంలో కూడా మీరు ముందుంటారని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, బ్యాంకుని పురోగతిలో సాధించేటట్టుగా మీ వంతు కృషి, జీవితకాలం ఈ టీము బాగా చేసిందిరా అనిపించుకునేటట్టు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారని చైర్మన్కి, వైస్ చైర్మన్కి, కమిటీ మెంబర్లకి, మీ మీద విశ్వాసం ఇచ్చిన ప్రకాష్కు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం. దాదాపుగా 21 మంది బాపట్ల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకి డైరెక్టర్లుగా పోటీ చేస్తే 2 ప్యానల్గా, ఒక్కొక్క ప్యానల్కి 9 మంది, ఇండిపెండెంట్గా 3 నిలబడి, మరి ఈ పోరాటంలో మా ప్యానల్ నేను క్లియర్గా ఇంకోళ్ళ మీద ఆధారపడడం. ఈ మధ్యన కొంతమంది వాట్సాప్ గ్రూపులో మేము మా ప్యానల్ పెట్టారు. ఇది ఓన్లీ డైరెక్ట్గా నరాలశెట్టి ప్రకాష్ గారి ప్యానల్ని మైక్లో అనౌన్స్మెంట్ చేసి పాంప్లెట్ ద్వారా, పేపర్ ద్వారా తెలియపరుస్తూ ఎలక్షన్కి వెళ్ళాం. 9 మందికి 9 మంది ఈ భారీ మెజార్టీతో మరి వాళ్ళు రావడం జరిగింది. ఒక్కొక్కళ్ళకి 483 ఓట్లు. ఈ బ్యాంకు పురోభివృద్ధిలో గతంలో 25 సంవత్సరాల నుండి నా అనుభవాన్ని రంగరించి వీళ్ళందరినీ కూడా డైరెక్ట్గా ఎన్నుకున్నాను. వీళ్ళు రాబోయే రోజుల్లో ఆ బ్యాంకుని పురోభివృద్ధిలో తీసుకెళ్ళటమే కాదు, చిన్న సన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా లోన్లు ఇచ్చి డైలీ కలెక్షన్స్ పెట్టి ఈ బ్యాంకుని ముందుకు తీసుకెళ్ళడం ప్రధాన పాత్ర పోషిస్తారని, అలాగే డిపాజిట్లు పెంచడంలో కూడా గతంలో కూడా కొంతమంది ఏదో బ్యాంకు ఇతర కులాలు వచ్చారు, ఆ కులాలతో దెబ్బతింటదేమన్నట్టుగా కొంత ప్రచారం నడిపారు ఒక సామాజిక వర్గం. ఇతర కులాలు లేకుండా ఎవరు కూడా ముందుకెళ్ళా, ఒకే కులంతో ఎవరు కూడా ముందుకు రాలేరు. ఏ ఎలక్షన్ జరగదు, ఎవరు కూడా గెలుపులనే ఉండవు. అన్ని కులాలు కలిస్తేనే ఈ గెలుపు ఉంటుంది. ఆ ధర్మిలా కొంతమంది ఒకళ్ళిద్దరు మేము డిపాజిట్ తీసుకెళ్తామని అనుకుంటున్నారు. ఒకళ్ళ కనుక ₹1,00,000 డిపాజిట్ ఇస్తే 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ ఈ రోజునే మరి మా అధ్యక్షుల వారు దాదాపుగా 15 లక్షల రూపాయలు డిపాజిట్ కూడా చేయించడం జరిగింది. దాదాపు 15 రోజుల్లో ₹1 కోటి డిపాజిట్లు కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బ్యాంకు ఇంకా అభివృద్ధిలో తీసుకెళ్ళడానికి టీం అంతా కూడా కలిసి పనిచేస్తారని, వాళ్ళలో ఎవరు కూడా స్వార్థం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఈ రోజు నుంచి ఆ పరిపాలనా విధానం కూడా జరుగుతుంది. రేపు 6వ తేదీ బుధవారం నాడు ఉదయం 10 గంటలకి మరి వీళ్ళ ప్రమాణ స్వీకారోత్సవం కూడా జరుగుతుంది. అందరూ కూడా ఓటేసినటువంటి ప్రతి ఓటరు, పబ్లిక్, ఆ బ్యాంకు ఖాతాదారులు, డిపాజిట్దారులు అందరూ కూడా వచ్చి వాళ్ళని ఆశీర్వదించి ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ. 9 మంది మా ప్యానల్లో ఉంటే అందరికి కూడా దాదాపుగా 400 పైనే ఓట్లు ఇవ్వటం జరిగింది. ఫుల్ మెజార్టీతో గెలిచినటువంటి టీము భవిష్యత్తులో ఫుల్గా కోఆపరేట్ చేసుకొని బ్యాంక్ డెవలప్మెంట్కి ఎవరి శక్తి కొలది వాళ్ళు కృషి చేస్తామని, కలిసికట్టుగా పనిచేస్తామని, పెద్దల సలహాలు సంప్రదింపులు కూడా తీసుకుంటామని తెలియజేస్తూ
మానవుల్లో కుల ఆధిపత్యాన్ని గౌతమ్ బుద్ధుడు తీవ్రంగా వ్యతిరేకించాడని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పి సాయిబాబు అన్నారు. 2570వ బుద్ధ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మానవులందరూ సమానులేనని ఆయన ప్రకటించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సమాజంలోని 3 ఆచారాలు అంధవిశ్వాసాలపై గలమెత్తాడన్నారు. పీడిత జనుల విముక్తిని ఆయన ఆకాంక్షించారన్నారు. అదేవిధంగా బుద్ధుడు తొలి సామాజిక విప్లవకారుడన్నారు. ప్రజల భాష అయిన పాలి భాషను ప్రపంచ మాధ్యమంగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటివి భావనకు తొలిసారిగా ఆయన ప్రాణం పోశారన్నారు. హేతువాద దృష్టితో సమాజంలోని సంక్షోభాన్ని ఆయన పరిష్కరించారన్నారు. కుల అసమానతల్ని వ్యతిరేకించి సంక్షేమ రాజ్యానికి బాటలు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపప్రధానాధికారి పరిశుద్ధారు, డిప్యూటీ తహసీల్దార్ భవానీ, శివయ్య, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఒకటే, పుట్టుకతో ఎవరు గొప్పవారు కాదు అని మానవత్వాన్ని ప్రబోధించిన గౌతమ బుద్ధుడి జయంతి ఈరోజు. ఆయన అనేక వేల సంవత్సరాల నాడే సామాజిక విప్లవం తీసుకొచ్చాడు. ప్రజల మానవులంతా ఒకటే, కుల మతాలు ఇవన్నీ మనం సృష్టించుకున్నాయి, అందరూ సమానులే అనే భావాన్ని ఆయన ఆ రోజునే విచారణలోకి తీసుకొచ్చారు. ఎవరూ గొప్పవారు కాదు, ఎవరి మాట పెద్దవారి మాట వినాలని అవసరం లేదు, మీకు మీరుగా తెలుసుకోండి, నా మాట కూడా వినొద్దని చెప్పాడు బుద్ధుడు. మూఢనమ్మకాలని ఆ రోజున మరి యజ్ఞాలు, యాగాలు వాటన్నింటి ఖండించాడు. బలులు, మానవులు లేకపోతే జంతువులు వాటన్నిటి ఖండించి సమానత్వాన్ని ప్రబోధించిన తొలి సామాజిక విప్లవకారుడు గౌతమ. ఆ మహనీయుడి జయంతి ఈరోజు పౌర్ణిమ, బుద్ధ పౌర్ణిమ అంటాం లేదా వైశాఖ పౌర్ణిమ. మరి ఆ మహనీయుడిని మనం స్మరించుకోవడం, వారు చూపిన బాటలో నడవడం, అదే ఆయనకి మనం ఇచ్చే నిజమైన నివాళి. కర్లపాలెం మండలం ఎంవి రాజుపాలెం దడ్డుపాట రోడ్డు పక్కన గ్రామస్తుల సహకారంతో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని భూమి పూజలు, హోమ పూజలు, శంకుస్థాపన పూజలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ వెల్లకి భవానీ శంకర శాస్త్రి ఆధ్వర్యంలో జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, పిట్టు చంద్రశేఖర్ రెడ్డి, పిట్టు రామకృష్ణారెడ్డి, శ్రవణం కోటిరెడ్డి, పిట్టు శ్రీనివాస్ రెడ్డి, పిట్టు తిరుమల రెడ్డి దంపతులు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆట్ల హరిబాబు రెడ్డి, పోలిరెడ్డి, అట్ల శ్రీనివాస్ రెడ్డి, పయడం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన యొక్క మంతన వెంకటరాజుపాలెం గ్రామంలో అత్యంత వైభవోపేతంగా ఈరోజు శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క శంకుస్థాపన మహోత్సవాన్ని వైభవోపేతంగా శాస్త్రానుసారంగా నిర్వహించబడింది. ఈ యొక్క పూజా కార్యక్రమం అంతా కూడా శ్రీ వెల్లంకి భవానీ శంకర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క శిష్య బృందంతో గ్రామస్తులందరూ కూడా శ్రద్ధాభక్తులతో శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క శంకుస్థాపన మహోత్సవాన్ని పూర్తి చేసి ఉన్నారు. ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో యొక్క శంకుస్థాపన మహోత్సవంలో ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శాస్త్రబద్ధంగా నిర్వహించి హోమ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అందరికీ కూడా శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుందని సెలవు తీసుకుంటున్నాను. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం ఎంవి రాజుపాలెం గ్రామంలోని నిరుపేద మహిళకు ఫౌండేషన్ ప్రెసిడెంట్, గ్రామ మాజీ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా కేజీల బియ్యం అందించారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడారు. పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతలు, సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మొహిద్దీన్ బేగ్, షేక్ ఇబ్రహీం, షేక్ బహదూర్ బాషా తదితరులు పాల్గొన్నారు. అందరికీ మేడే శుభాకాంక్షలు. మరి మే 1వ తారీఖున కార్మికుల దినోత్సవంగా ప్రకటించడానికి ఎంతోమంది కార్మికులు ధనమాన ప్రాణాలని కోల్పోయారు. మరి గతంలో చూసుకుంటే పెత్తనందారులు, పారిశ్రామికవేత్తలు కార్మికులను రోజుకు 18 గంటలు పని చేయించుకొని సరైన వేతనం ఇవ్వకుండా వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడారు. ఆడిన తర్వాత కార్మికులు మొత్తం కూడా ఏకమయ్యి ఉద్యమించి కార్మికులు మేము 8 గంటలే పని చేస్తాము, 8 గంటలకి సరిపడా వేతనాన్ని ఇవ్వాలని
ఉద్యమాన్ని కొనసాగించి మరి ఆ ఉద్యమంలో కార్మికులు ధనమాన ప్రాణాలు కోల్పోయిన తర్వాత మరి ఈరోజు రోజుకి 8 గంటలే ప్రతి కార్మికుడు పనిచేయాలి, మరి 8 గంటలకు తగినటువంటి వేతనాన్ని ఇవ్వాలి అని చెప్పి వేతనాన్ని పొందుతూ మరి ఈరోజు మే 1వ తారీఖున కార్మికుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఎంవి రాజుపాలెంలోని ఒక నిరుపేద కుటుంబానికి 10 కేజీలు ఇవ్వటం జరుగుతుంది. అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, మీరు సంపాదించినటువంటి సంపాదనలో ఎంతో కొంత మీ చుట్టుపక్కల మీ ప్రాంతంలో మీ ఇళ్ల పక్కన ఉన్నటువంటి నిరుపేదల్ని గుర్తించి వాళ్ళకి తమరందరూ తమ వంతు సహాయం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. కర్లపాలెం మండలంలో మొట్టమొదటిసారిగా తమ హైస్కూల్ విద్యార్థి 590 మార్కులు సాధించారని శ్రీ భార్గవి హైస్కూల్ కరెస్పాండెంట్ పేరల వెంకట సురేష్ తెలిపారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీ భార్గవి హైస్కూల్కి చెందిన సయ్యద్ ముజిమిల్ మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ముజిమిల్ 590 మార్కులు సాధించారు. లుక్కా నవ్య 529 మార్కులు, దాసరి ధాత్రి 567 మార్కులు సాధించి శ్రీ భార్గవి హైస్కూల్ పాఠశాలకు ద్వితీయ మరియు తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. 30 మంది విద్యార్థులు 13 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం అభినందనీయమని పాఠశాల సెక్రటరీ కరెస్పాండెంట్ పేరల వెంకట సురేష్ తెలియజేశారు. ఐలాండ్ సెంటర్లో టపాసులు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు బాపట్ల లక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి పరీక్షల్లో మరి ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి ఫలితాలలో శ్రీ భార్గవి హై స్కూల్కి చెందినటువంటి సయ్యద్ ముజ్మిల్కి 590 రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది కర్లపాలెం మండలానికే గర్వకారణం. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నడూ కూడా కర్లపాలెం మండలంలో 590 సాధించినటువంటి దాఖలాలు లేవు. అటువంటి పరిస్థితుల్లో శ్రీ భార్గవి హై స్కూల్కి చెందినటువంటి విద్యార్థి సయ్యద్ ముజ్మిల్ మరి ఈ రోజున 590 సాధించడం మా శ్రీ భార్గవి హై స్కూల్ కూడా గర్వకారణంగా ఉంది. ఇంకా ముందు రానున్నటువంటి రోజుల్లో ఇంకా అత్యధికమైనటువంటి మార్కులు తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మరి కర్లపాలెం మండలానికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి శ్రీ భార్గవి హై స్కూల్ తరఫున మండల ప్రజానీకానికి మరి హామీ ఇస్తున్నాం. మరి ఇక్కడ వచ్చినటువంటి అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థిని సయ్యద్ ముజ్మిల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇప్పటికే చాలామంది మండల స్థాయి అధికారులు, నాయకులు అందరూ కూడా ఇతన్ని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ విజయానికి అహర్నిశలు కృషి చేసినటువంటి శ్రీ భారతీయ విద్యా బృందానికి, అదేవిధంగా మాకు సహకరించినటువంటి మా యొక్క శ్రేయోభిలాషులకు, మా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు తెలియజేస్తూ చందలు శ్రీ భగలముఖి అమ్మవారి దేవస్థానంలో వార్షిక తిరునాళ్ల మహోత్సవం 3వ రోజు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ సౌభాగ్య భువనేశ్వరిగా, శ్రీ బండ్లమ్మగా భక్తులకు దర్శనమిచ్చారు. బండ్లమ్మవారి వార్షిక తిరునాళ్లలో భాగంగా 3వ రోజు పిట్టలవాణిపాలెం మండలం భవనం వారిపాలెం, చౌడిపాలెం, రెడ్డిపాలెం గ్రామంలో అమ్మవారి ఘటాల్ని గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు అమ్మవారి ఘటం పాపనం ఊరేగింపుగా తీసుకుని వెళ్లి గ్రామంలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవం జరిపించారు. కనకతప్పెట్లు, బ్యాండ్ మేళాలతో గ్రామస్తులు ఉత్సాహభరితంగా వార్షిక తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొన్నారు. తీసుకొచ్చిన వారికి పసుపు, కుంకుమ, వేపాకులు కలిపిన నీళ్లను వారబోసి కొబ్బరికాయలు కొట్టి మొక్కుబళ్ళు తీర్చుకున్నారు. కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం తొక్కిపెడుతుందని, యూనియన్లు లేకుండా సమస్యలు పరిష్కరించుకోలేమని సిఐటియు రాష్ట్ర నాయకురాలు రమాదేవి అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ టైమ్ స్కేల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించబడిన ప్రపంచ కార్మిక దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అసంఘటిత కార్మికులని, అసంఘటిత వ్యవసాయ కార్మికులందరూ కలిసికట్టుగా ఉంటేనే సమస్యలు సాధించుకోవచ్చని సందర్భంగా ఆమె సూచించారు. కొంతమంది లాభాల కోసం యుద్ధాలు వస్తున్నాయని ఆరోపించారు. పని గంటలు కూడా పెంచారని మండిపడ్డారు. 1886లో అమెరికాలో చికాగో నగరంలో 8 గంటల పని దినం కోసం కార్మికులు జరిపిన పోరాటం ప్రపంచ కార్మికుల ఐక్యతకు దోహదపడిందని, కార్మికుల శ్రమకు గౌరవం ఆ పోరాటం ద్వారా సిద్ధించిందని, ప్రపంచవ్యాప్తంగా వారి హక్కుల సాధనకు చారిత్రాత్మకమైన ఆ సంఘటన ఎర్రతివాచి పరిచిందని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఎస్ఆర్ కోటేశ్వరరావు అన్నారు. 140 సంవత్సరాల క్రితం అమెరికాలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శన ఈ మేడ పుట్టుకకు పునాది వేసిందని, నాటి మహోన్నతమైన ఆ పోరాటం ప్రపంచ చరిత్ర గతిని మార్చిందని, కార్మికుల పని వాతావరణంతో పాటు వేతనాలు వారి కూడా మెరుగయ్యాయని, నేడు అన్ని దేశాల్లో ఈ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, శ్రామికుల ఐక్యతకు స్ఫూర్తిగా నిలిచిన మేడను కార్మికుల సుదృఢ వాతావరణంలో ప్రతి ఏటా ఒక పండుగలా జరుపుకోవడం అభినందనీయమన్నారు.
తమ కళాశాలలో కార్మికుల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, వారి సంక్షేమానికి పాటుపడేందుకు విశ్వవిద్యాలయ అధికారులతో కలిసి కృషి చేస్తామన్నారు. తొలుత ఎర్ర జెండా ఆవిష్కరించి తమ కళాశాలలో పనిచేసే కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో పనిచేసే ఉద్యోగ విరమణ పొందిన మహిళా కార్మికుల్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ అధికారి బి అరవింద్, ఏ సెక్షన్ సూపరింటెండెంట్ వై అప్పారావు, సిఐటియు నాయకులు బి తిరుమల రెడ్డి, జి సత్యనారాయణ, ఆర్టీసీ నాయకులు ఎస్ యోగానంద్, మహిళా కార్మికులు తదితరులు ఉన్నారు. సంవత్సరం చికాగో ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఇది జరగడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 140 సంవత్సరాల పైన కూడా అన్ని దేశాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ దీన్ని సంబరంగా జరుపుకుంటున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరికి, అంటే మన కష్టపడే వారి ప్రతి ఒక్కరికి కూడా గౌరవాన్ని, సంతోషాన్ని, వాళ్ళకున్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో మెరుగైన అవకాశాలు, పరిస్థితులు కల్పించాలన్నదే దీని యొక్క ప్రధాన ఉద్దేశము. సో మా తరఫున, మా కాలేజ్ తరఫున కూడా మేము ఏదైనా కార్మిక సమస్యలు ఏమైనా ఉన్నట్టుంటే సొసైటీ ద్వారా యూనివర్సిటీకి కూడా అందజేస్తాం సార్. టెక్నాలజీస్ వచ్చాయి, టెక్నాలజీస్ వచ్చి వివిధ ప్రాంతాల్లో అవి అమలు చేయబడ్డాయి. క్రాప్ అయి తీసుకున్నా, ఎలాంటి టెక్నాలజీ తీసుకున్నా కార్మికుడు లేనిదే మనకి ఏ టెక్నాలజీ కూడా అగ్రికల్చర్ రీసెర్చ్లో రాదు. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి, హార్వెస్టింగ్ చేయాలి, వీటన్నిటికి కూడా కార్మికులు అవసరం. కాబట్టి వాళ్ళది ప్రధాన పాత్ర. అసంఘటితంగా ఉన్న వ్యవసాయ కూలీల్ని, తమతో పాటు అసంఘటితంగా ఉన్న రైతుల్ని, తమతో పాటు అసంఘటితంగా ఉన్న వృత్తి కార్మికుల్ని, తమతో పాటు అసంఘటితంగా ఉన్నటువంటి మేధావుల్ని, వీళ్ళందరినీ కూడా కలిసికట్టుగా తీసుకురావడం ద్వారా, ఒక మహోద్యమం ద్వారా, ఒక తిరుగుబాటు ద్వారా కార్మిక వర్గ రాజ్యం వస్తుంది. ఆ కార్మిక వర్గ రాజ్యం వస్తేనే ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారు. ఈరోజు యుద్ధం, దాని ప్రభావాలు అన్నీ నేను ఇక్కడ చెప్పబోవడం లేదు, కానీ ఎక్కడో జరుగుతున్న యుద్ధం మన గ్యాస్ రేట్లను పెంచింది. రేపో ఎల్లుండో పెట్రోల్ డీజిల్ పెరుగుతాయేమో అనే భయం ఉంది మనకి. ధరలు పెరుగుదల, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఇలాంటి సమస్యలు వచ్చినాయి. ఎందుకు వచ్చింది యుద్ధము అంటే, కొద్దిమంది పెట్టుబడిదారుల లాభాల కోసం యుద్ధం. ఎంతమంది మనుషులు చంపివేయబడుతున్నారు. అందువల్ల సర్వమైనటువంటి ఈ మురికి కూపం నుంచి బయటపడడానికి మార్గం అది కార్మిక వర్గం నడిచే బాట. ఎందుకని కార్మిక వర్గం ఒక చోట కలిసి పనిచేస్తారు, ఐక్యంగా ఉండగలిగే శక్తి ఉంటుంది. ఆధునిక పరిశ్రమల్లో పని చేయగలిగే తెలివితేటలు కూడా ఉంటాయి వాళ్ళకి. ఆధునికంగా ఏఐని తయారు చేశారు ఈరోజు అంటే కూడా అది కూడా కష్టపడి పనిచేసేటటువంటి మేధో శ్రామికులు తయారు చేసిందే. అందువల్లనే భవిష్యత్ సమాజాన్ని నిర్మించగలిగే శక్తి కూడా ఈ కార్మిక వర్గానికి ఉంది. కానీ ఈ కార్మిక వర్గం ఈరోజు చట్టాలు లేవు, హక్కులు లేవు. కార్మిక కోడ్లు తీసుకొచ్చి మీ అందరికీ ఇంకా తెలియదు. 8 గంటల పని దినాన్ని ఎత్తేసారు, మిమ్మల్ని పనిలో కొనసాగించాలనే నిబంధన ఎత్తేసారు, మీకున్నటువంటి కనీస వేతనాన్ని ఎత్తేసారు. ఇలాంటి 1.25 లక్షల హక్కుల్ని, చివరికి యూనియన్ హక్కును కూడా ఎత్తేసినటువంటి చట్టాలు అమలు చేయాలని ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కర్లపాలెం ఆటో యూనియన్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలాండ్ సెంటర్లోని బస్టాండ్ వద్ద కార్మిక జెండాను సిపిఎం నాయకులు జాలాది విజయరావు ఆవిష్కరణ చేశారు. అనంతపురం చేపల మార్కెట్, లంకా జన్నల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్యంపై అవగాహన, జీవనశైలి మార్పులు పాటించాలని బాపట్ల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ అన్నారు. ప్యార్లీ నర్సయ్య చారిటబుల్ ట్రస్ట్, బెటర్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్, రియపూరి బ్రదర్స్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, వీరస్వామి ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మేడను పురస్కరించుకుని ఉచిత మెగా మెడికల్ క్యాంపును బాపట్ల మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించారు. డాక్టర్ కట్ట సుగ్నారావు, ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ పాల్గొని మెగా వైద్య శిబిరం ప్రారంభించారు. ముఖ్యంగా పేద ప్రజలకు ఇలాంటి వైద్య సేవలు ఎంతో ఉపయోగకరమని డాక్టర్ సిద్ధార్థ అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను ట్రస్ట్ వారు చేయాలని, సేవలు అందించాలని సూచించారు. అనంతరం వైద్యులు రోగులను పరిశీలించి ఉచితంగా మందుల్ని పంపిణీ చేశారు. ఈ శిబిరంలో డాక్టర్ సుగ్నారావు, డాక్టర్ మీనా, విద్యా హాస్పిటల్ సోడి జోసెఫ్, డాక్టర్ మనీష్ కుమార్, మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయులు సత్యనారాయణ, నిర్వాహకులు వై బాబురావు, ఎస్ ఎలిషా, ఏ భుజమ్మ, డాక్టర్ జి వందనం, కె శ్యామరాజు, సుభాష్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. హెల్త్ క్యాంప్స్ చారిటబుల్ ట్రస్ట్ వారు చేయడం ద్వారా ఏమవుతుందంటే మోర్ అండ్ మోర్ పూర్ పీపుల్కి డాక్టర్స్ యాక్సెసిబిలిటీ కానీ
ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్లో కానీ చాలా బెటర్ కేర్ కానీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మంచి డాక్టర్స్ వచ్చిన్నారు, మంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్ వచ్చిన్నారు. చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సర్వీసెస్ పొందవలసిన కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో అవసరమైతే మా తరఫు నుంచి కానీ ఇంకా డాక్టర్ తరఫు నుంచి కానీ వస్తే వీఆర్ రెడీ టు సర్వ్. అన్నీ కూడా చాలా విలేజెస్లో కానీ చాలా ఇక్కడ కానీ నగరాల్లో కానీ మంచి ఎప్పటి నుంచో జరుగుతున్న కార్యక్రమం. అయితే ఇట్లాగే నేను 2 years బ్యాక్ మన బాపట్ల కాన్స్టిట్యున్సీలో 20 విలేజెస్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాను. వ్యాధి నిర్ధారణ క్యాంపులు అని చెప్పేసి ఒక్కొక్క విలేజ్కి 50,000 రూపాయలు కేటాయించి ఆ తర్వాత మా వాళ్ళు దాని బాబురావు తర్వాత సుబ్బారావు అందరూ కూడా ముందెళ్ళేసి అక్కడ ఒక ఫ్లెక్సీ వేసి నర్సాపాలు ఇట్లా మొత్తం 20 విలేజెస్లో ఫ్యామిలీ కూడా ఇవన్నీ కూడా చాలా సక్సెస్ అండి. కుమ్మరపాలెంలో అయితే 150 విలేజ్లో చేశాను ఒకే సిటీ. అట్లాగే కాకపోతే ఏంటంటే కాంక్రీట్గా ముందు ప్రిపేర్ చేసుకోవాలి. ఒక విలేజ్కి వెళ్తేప్పుడు ఆ విలేజ్ బ్రదర్హుడ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ని అండ్ టీచర్ని కూడా మేము ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసాం. బాపట్ల జిల్లా మున్సిపల్ హై స్కూల్ బాపట్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ వైద్య శాఖ సహాయ సహకారాలతో మేము ఈ క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి టెస్టులు చేయడం, ఉచితంగా మందులు పంపిణీ, చాలా విలువైనటువంటి మందులు దగ్గరగా అందరికీ 1,000 మందికి పైగా మేము మందులు ఏర్పాటు చేశాం. ఇక్కడ జరిగినటువంటి ఈ క్యాంప్ ప్రారంభం మాత్రమే. ఇక్కడ నుంచి గ్రామాల్లో ఈ వైద్య శిబిరాలు ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉంటాం. అలానే మాకు ఇటువంటి క్యాంపులు నిర్వహించడానికి మా యొక్క ట్రస్ట్ సభ్యులు కేరళ నర్సయ్య చారిటబుల్ ట్రస్ట్ మరియు బెటర్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ వారు మాకు అందించినటువంటి సహాయక సహకారాలు. నేనేమో బ్రదర్హుడ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ని. నా సహాయం మా అందరినీ కూడలు కట్టుకుని ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాంను ఏర్పాటు చేయడానికి, అలాగే విచ్చేసినటువంటి డాక్టర్ల గారికి, బంధుమిత్రులకి, తర్వాత వైద్య శాఖ వారికి అందరికీ మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాపట్ల పట్టణంలోని గడియార స్తంభం వద్ద పట్టణ పోలీసు వారి ఆధ్వర్యంలో వాహన పత్రాలని అధికారులు తనిఖీ చేశారు. అదేవిధంగా హెల్మెట్ లేని వారికి హెల్మెట్ ధరించి ప్రాణాలు రక్షించుకోవాలని అవగాహన కల్పిస్తున్న పోలీసు సిబ్బంది హెల్మెట్ వాడకం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి 1433వ నవవాహిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బాపట్ల పట్టణంలోని పురవీధుల్లో స్వామివారిని గజవాహనంపై మేళతాళాలతో ట్రాక్టర్పై ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి నారికేళ్లను సమర్పించి తమ భక్తి చాటుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరోగ్యంపై అవగాహన, జీవనశైలి మార్పులు పాటించాలి. బాపట్ల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. వాహనాలకు సంబంధించిన పత్రాల్ని వాహనాల్లో అందుబాటులో ఉంచుకోవాలి. పట్టణ పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.